ఒకే ఒక క్వశ్చన్ సార్. మారుతి గారు మీరు ముందు మైక్ తీసుకుంటే తర్వాత పాపం హను మాట్లాడలేడండి. హనుకే ముందు మైక్ ఇచ్చేయండి సార్. హను రాఘవపూడి గారు, వన్ స్ట్రైట్ క్వశ్చన్. ఇందాక మీరు థియేట్రికల్ ట్రైలర్ చూశారు కదా, అందులో ఒక దర్శకుడు కనిపించినట్టుగా కనిపించి వెళ్ళి ఎవరు అనుకుంటున్నారు మీరు? మైక్ అలా అంటే పనిచేస్తుంది, మాట్లాడేస్తారు. కనిపించారా? ఎవరు అనుకుంటున్నారు? రాజమౌళి గారు. ఓకే, ఆయన రాజమౌళి గారు అనుకుంటున్నారు. మారుతి గారు, కనిపించింది రాజమౌళి గారే అయితే కనుక నిజంగా ఆయనేనా, లేకపోతే వీళ్ళు రాజమౌళి గారిని వాడుకున్నారా? నేను అసలు క్వశ్చన్ వినలేదు, ఒకసారి చెప్పండి. మరి థియేట్రికల్ ట్రైలర్ చూశాను, అందులో ఒక దర్శకుడు కనిపించారు అని ముందు యాక్షన్ చెప్పారు ఒక డైరెక్టర్. బ్యాక్ నుంచి బ్యాక్ షాట్ ఉంది, అది ఎవరు అనుకుంటున్నారు? రాజమౌళి గారు 100%. అది పక్కాగా రాజమౌళి గారి గొంతులాగా అనిపించింది. ఆయన 100% రాజమౌళి గారు, ఎందుకంటే నాని గారికి బాగా ఇష్టం. అది తీసింది రామోజీ ఫిల్మ్ సిటీలో నాకు తెలిసి. అది రెంట్కి తీసుకున్నప్పుడు ఆ రోజు ఒక షాట్ పెట్టుకున్నట్టున్నారు. అది ఆ గుర్రం కూడా గుర్రం తీసుకుంది అక్కడ ఆ షాట్, అందుకని అక్కడ. మీ అందరికీ నాని గారితో అనుబంధం ఉంది, ఇక్కడ ఉన్న డైరెక్టర్స్ తో. కళ్యాణ్ గారు ఒక్కరికి నాకు తెలిసి నాని గారితో డైరెక్ట్ అనుబంధం లేదు. బట్ ఇప్పుడు ఉందా? ఎలా? నానితో అనుబంధం లేని డైరెక్టర్లు ఫ్రెండ్స్ ఎవరు ఉంటారు? ఓకే, అదే అందరికీ ఆయన ఫ్రెండే, ఈ అజాత శత్రువు. బట్ డైరెక్ట్ గా అంటే ప్రత్యక్షంగా వీళ్ళందరూ చేస్తున్నారు కాబట్టి. బట్ మీకు చేయాల్సింది మిస్ అయింది కాబట్టి నాకు ఫ్రెండ్. ఓకే, ఆ రకంగా చేయాల్సింది మిస్ అయింది కాబట్టి. బట్ కళ్యాణ్ గారు, డూ యూ థింక్ దట్ వాజ్ రియల్లీ రాజమౌళి గారు? పక్కా వీళ్ళు ఎవరినైనా యాక్టర్ని పెట్టి డూప్ని పెట్టి డబ్బింగ్ రాజమౌళి గారితో చెప్పించుకుని లేదు. రాజమౌళి గారే. మోహన్ కృష్ణ గారు చాలా తెలివిగా ఆలోచించి చెప్తారు. ఇప్పుడు దీనికి పెద్ద తెలివి అక్కర్లేదు, నేను రాజమౌళి గారే అనుకుంటాను. తెలివి అక్కర్లేదండి, రాజమౌళి గారు. ఆల్ రైట్, మీరు రాజమౌళి గారు అనుకుంటున్నారా? నేను కూడా కాపీ కొట్టేసాను ఆన్సర్, రాజమౌళి గారు. ఓకే, ఇప్పుడు మీకు ఫ్రెష్ క్వశ్చన్ అడుగుతాను, అయితే అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను. వాట్ డూ యూ థింక్ రాజమౌళి గారు ఈస్ డూయింగ్ దేర్? రాజమౌళి గారు ఈస్ డైరెక్టింగ్ ఎ ఫిల్మ్, డిఫరెంట్ ఫిల్మ్. తెలిసిన సమాధానాన్ని కొత్తగా కాదు. తర్వాత నాని సప్తగిరిని ఎడిటింగ్ లో తీసేస్తానన్నాడు. సో నాని కూడా, నేను అంతవరకు చెప్పానండి. తర్వాత చాలా కాంప్లికేటెడ్ గా ఇచ్చారు. మాకేమన్నా అర్థమైందా? నాని గారు మీకు ఏమన్నా అర్థమైందా? ఓకే, ఎడిటింగ్ లో కట్ చేసేసారండి. అది కొంచెం క్లారిటీ కావాలి. ఎందుకు రాజమౌళి గారు ఉన్నారా, ఏ డైరెక్టర్ అన్నా గెస్ట్ చేయగలుగుతారా?